మావా ఏది కూడా మనకు శాశ్వతం కాదు ఏమావా ఏది మనకు శాశ్వతం కాదు శాశ్వతమైంది అది ఇది అశాశ్వతం అది ఒరిజినల్ ఇది డూపు సరేనా అది రియలు ఇది రీలు సినిమా రీలు మనంకా రీలు ఈ భూమి మీద మన జీవితం రీలు అది రియలు సినిమా లాంటిది మన జీవితం 2.5 గంట భూమి మీద శాశ్వతం ఏం కాదు మామ అక్క మనకు శాశ్వతమైంది దేవుడు అక్క ఆ దేవుడితో ఎప్పుడు ఉండాలి కనుక ఆ దేవుడితో బ్రతకడానికి మనం కూడా దేవుడిలో ఉండడానికి నేర్చుకోవాలా ఆ దేవుడిలో ఉండడానికి ఎవరిని చూసి నేర్చుకుంటావు ఎవడు చూసినా చెడిపోయినాడు ఒకే ఒక్కడు బాగున్నాడు ఆ ఒక్కడే ప్రభు అయిన యేసుక్రీస్తు అందుకే నేను ఇప్పటి వరకు ఆయన్ను చూడండి అని చెప్పిన మనిషిని చూస్తే మనసు చెడిపోతుంది ఆ మహానుభావుని చూసినావు అనుకో దేవుని చూసినావు అనుకో యేసుప్రభుని చూసినావు అనుకో ధైర్యంగా చక్కగా బ్రతుకు ఎందుకు ఆ గొర్రె చూస్తే ఆ గొర్రెకు పుట్టింది ఆ గొర్రెలో బతుకుతుంది ఆ గొర్రెలు చూడు ఎందుకు పుట్టాయి తెలుసుకున్నాయి ఎందుకు బతకాలో తెలుసుకున్నాయి ఎందుకు సావాలో తెలుసుకున్నాయి మేము పుట్టింది మనుషుల కోసమే మేము బ్రతికేది మనుషుల కోసమే సచ్చేది మనుషుల కోసమే వాటికి తెలిసింది మనం ఎందుకు పుట్టినామో తెలిసిందేక మనం దేనికి పుట్టినామో తెలిసిందే తెలుసుకోవాలక మనం పుట్టింది కూడా దేవుని కొరకే నలుగురిని మంచి మార్గంలో నడిపించడానికి యేసుప్రభులా నలుగురిని మంచి మార్గంలో నడిపించడానికి మనం కూడా నడుచుకొని ఆ లోకానికి చేరుకోవాలి మనది ఈ ఊరు కదక మంది మాధవరం పొడు కోడూరు కడప అనంతపురం కాదు మంది పరలోకం ఆడి నుంచి వచ్చినాం మళ్ళీ అడిగిపోవాలా ఆడి నుంచి ఎట్ట వచ్చినాం పుట్టినప్పుడు మంచిగానే వచ్చింది పుట్టినప్పుడు దైవాంశ సంపత్తుడు కదా మరి ఉండే కొద్ది ఎందుకు దెయ్యం అయిపోయినాడు అందుకే యేసుప్రభు వచ్చినాడు మరలా ప్రతి మనిషిని దైవంగా మార్చాలా దెయ్యాలుగా మారిన ప్రతి మనిషిని దైవంగా మార్చి దైవలోకానికి చేర్చాలా దేవా నేను తప్పు చేసిన పొరపా నా తప్పులను క్షమించని ప్రభు పెట్టగానే ఆయన క్షమాపణ అడిగితే క్షమిస్తాడు క్షమించిన తర్వాత ఇంకా మరలా తిరిగి దైవంగా మారాలా అందరినీ దైవాలుగా మార్చడానికి మనం సిద్ధపడాలి మతం కులంలోకి అది మార్చాల్సిందే మంచి మనసుకు సంబంధించిన మనుషులుగా వాళ్ళందరినీ మార్చాలి యేసుప్రభు మనసులు మార్చడానికి వచ్చినాడు మంచి మార్గంలో నడిపించడానికి వచ్చినాడు ఆ మార్గంలో నడుచుకునేదానికి సిద్ధపడినాను కానీ మతంలో కులంలో నడుచుకునేదానికి నేను ఇష్టపడలేదు కాబట్టి చచ్చిపోతే మరో బ్రతుకుంది ఇక్కడ చచ్చిపోతామని మనకు తెలిసిపోయింది తెలీదా ఎవడాడు బతికేవాడు చెప్పుక నాకు అందరూ చచ్చిపోవాల్సిందే కదా మామ అందరూ చచ్చిపోవాల్సిందే కదా మరి చచ్చిపోతామని తెలిసి అక్కడ బతకాలా అక్కడ బతుకుందని తెలిసిపోయింది కదా ఇక్కడ చచ్చిపోతామని తెలిసింది అక్కడ బ్రతుకుతామని తెలిసిపోయింది సువార్త ద్వారా ఇప్పటికైనా మనిషి మారుతున్నాడా ఒరే బాబు ఇక్కడ చచ్చిపోవాలా ఇదేంద్రైనా ఈ పంచాయతీలు వద్దు మనకేం కావాలా ఆడ బ్రతకడానికి ఇక్కడ సిద్ధపడాలా ఇప్పుడు చదువుకుంటాడు బాగా ఎందుకు మంచి ఉద్యోగం కోసం ఈ భూమి మీద బాగా బతకాల మరో బతుకు కోసం చచ్చిపోతే మరో బ్రతుకుంది అందుకే యేసుప్రభుని దేవుడు మృతుల్లోంచి లేపినాడు బ్రతికించినాడు ఎందుకు తెలుసా ఆయనలో బ్రతికితే మిమ్మల్ని కూడా నేను మృతుల్లోంచి తిరిగి మళ్ళీ బ్రతికిస్తాను నా మాట ఏనండి ఆయన అన్నాడు ఆయన మాట అంటే మనం బ్రహ్మాండంగా బ్రతుకుతాం బ్రహ్మాండంగా జీవిస్తాం సరేనా మీరు వింటారని ఆశిస్తున్నాను మంచిది ఇది యూట్యూబ్లో పెడతాను మీరు అప్పుడప్పుడు చూసుకోవచ్చు సరేనా మంచిది మనమంతా ఒకసారి అలా గొర్రెల మనుషులన్నీ మరి ఓకే